హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అనమాట. పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిది కదా. అసలు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేము సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము. మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మనం కూడా పాల్గొన్నాం. ఈ వ్రతానికి కావాల్సిన పూజ సామాన్లన్నీ పంతులు గారు మాకు లిస్ట్ పంపించారు. అవన్నీ మేము సిద్ధం చేసుకున్నాము. కావాలంటే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మీకు కూడా ఎప్పుడన్నా అవసరం పడుతుంది. వ్రతం కోసం గుడికి వెళ్ళడానికి నేను, మా చెల్లి, ఇంకా మా మమ్మీ డాడీ కూడా అందంగా రెడీ అయి ఉన్నారు. చూడండి, మేము నలుగురం ఎంత చూడముచ్చటగా ఉన్నాము. మేమైతే తొందరగానే గుడికి రీచ్ అయిపోయాము. ఇంకా నేను సంతాన సంపద గుడి అయితే అనమాట. ఈ గుడి అయితే పొద్దునైనా రాత్రి అయినా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పైగా ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇంకా అందంగా అలంకరించారు. స్వామివారిని స్టేజ్ మధ్యలో పెట్టి చుట్టూ అంతా బాగా అలంకరించారు. ఈ వ్రతం చేయడానికి సుమారుగా 100 ఫ్యామిలీస్ పాల్గొన్నారు. అందరూ కూర్చున్న తర్వాత లెగడం ఇబ్బంది అవుతుందని ముందుగానే కొబ్బరికాయలు కొట్టేసుకోమన్నారు. పూజ స్టార్ట్ అవ్వక ముందే మా మమ్మీ పటాలన్నిటికీ బొట్లు పెట్టుకొని రెడీగా ఉంది. వ్రతం చేయడానికి బియ్యం కూడా వేసి రెడీగా ఉంచుకుంది. ఇంకా తాంబూలం కోసం పసుపు కొమ్మలు, వక్కలు, రూపాయి కాయిన్స్, ఇంకా డ్రై డేట్స్ రెడీ చేసి పెట్టుకుంది. పంతులు గారు పూజకి రెడీ చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. మాతో పాటు పూజలో పాల్గొన్న వాళ్ళందరూ పంతులు గారి ఇన్స్ట్రక్షన్స్ని వింటూ పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. ఏ పూజనైనా మనం ముందు గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. ఈసారి కూడా మేము ముందుగా గణపతి పూజ చేసాము. పూజ అయిపోయిన వెంటనే హారతి ఇచ్చేసి గణపతిని ఒకసారి కదిపాము. గణపతి పూజ అయిపోగానే పూజలో పాల్గొన్న దంపతులందరికీ కంకణం చేతికి కట్టుకోమన్నారు. దాని తర్వాత మనం ముందుగానే ఏర్పరచుకున్న బియ్యంలో ఇలా చూపిస్తున్నట్టుగా స్ట్రెయిట్గా లైన్ గీసుకోమన్నారు. సో మనము రైట్ సైడ్ నవగ్రహాలు, ఇంకా లెఫ్ట్ సైడ్ అష్టదిక్క పాలకులు పెట్టి పూజ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక కలశంని పెట్టుకోవాలి. దాంట్లో పసుపు, అక్షంతలు, ఇంకా కొబ్బరికాయ కూడా పెట్టుకొని స్వామివారిని ఆ కలశంలోకి రమ్మని పూజ చేస్తూ ఉండాలన్నమాట. దీని తర్వాత వాళ్ళు మాకు ఒక సత్యనారాయణ స్వామి ప్రతిమ ఇచ్చారనమాట. సో మనం ఆ ప్రతిమకి పూజ చేస్తూ ఉండాలి. ఈ ప్రతిమ మాకు గుడి వాళ్ళే ఇచ్చారనమాట. ఈ పూజ అయిపోయిన తర్వాత మనము 5 కథలు చదవాలన్నమాట. అది మాకు పంతులు గారు చదివి వినిపించారు. ఇంకా లాస్ట్కి హారతి ఇచ్చేసి మా పూజని ముగించాము. ఈ పూజ అయిపోవడానికి మాకు మాక్సిమం 3 hours పట్టిందనమాట. దాని తర్వాత మేము ఆ గుడిలో స్వామివారిని దర్శించుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. సరే మరి, బాయ్ గాయ్స్.